కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల గ్రాడ్యుయేట్లతో పలుసార్లు ఆయన సమావేశమయ్యారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేస్తారో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక విద్యావేత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నరేందర్ రెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పెద్దల సభ అయిన శాసన మండలికి ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పడ్డారు. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మీరు ఆల్రెడీ విద్యావేత్తగా ఉన్నారు కదా సార్, మీరు ఈ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి మరి నేను విద్యారంగంలో ఎంతోమంది నిరుద్యోగులను, ఉద్యోగులను క్షుణ్ణంగా చూస్తున్నాను. అలాగే మా పేరెంట్స్ రూపంలో కూడా మరి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, వేరియస్ సెక్టర్లో ఉన్న పట్టభద్రులను చూస్తూనే ఉన్నాను. అనపడింది ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ పర్సన్ వీళ్ళకి ఉండాలి. మరి ఎన్నో సమస్యలతో ఉన్న వీళ్ళకి మనం సంథింగ్ వీ కెన్ డూ. యాక్చువల్గా మీ నేపథ్యం ఏంటి సార్? మీరు ఈ స్థాయికి ఎదగడం వెనుక మీ కృషి ఎట్లా ఉంది? ఎంటైర్ స్టడీస్ గవర్నమెంట్ సెక్టర్లో పూర్తి చేసిన నేను 91లో మరి ఇక్కడ కరీంనగర్కు వచ్చి ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేయడం జరిగింది పిల్లల ఫోర్స్ తోటి. ఆ రకంగా ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా నేను తెచ్చుకోవడం, అలాగే ఒక పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను 1996లో. అది క్లిక్ కావడం. దెన్ 1997లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తూ ముందుకు వచ్చాను. ఎన్నో ఒడిదొడుగులు ఇక్కడ. ఒక సందర్భంలో అసలు ఇంకా నరేందర్ రెడ్డి ఉండడు, అసలు సూసైడ్ చేసుకుంటాడు, చాలా అప్పుల పాలైండు అన్నది కూడా నేను చూస్తున్నాను. అందుకే ఇప్పుడు ఫీజుల విషయంలో కన్సెషన్లు అది ఇది ఎందుకు ఒక సిస్టమేటిక్గా వచ్చాము అంటే లైఫ్లో అసలు చివరి వరకు కూడా, డెత్ చివరి వరకు కూడా నేను కలరా చూస్తున్నాను. నష్టాలు కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సమాజం, దానికి ఎవరు బాధ్యులు అనేది బాగా చూసి ఆ తర్వాత తేరుకొని అప్పటి నుంచి ఒక సిస్టమేటిక్ లైఫ్ గడించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్లకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఎట్లాంటివి మీరు గమనించారు ఈ 6 నెలల్లో? కళాశాలలు ఫీజు రీఎంబర్స్మెంట్, అది పాత ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఇంకా రీఎంబర్స్మెంట్ రాక మేనేజ్మెంట్స్ రియల్లీ అసలు చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఒక పైసా ఇన్కమ్ లేకుండా సాలరీస్ ఇవ్వడం అనేది అసలు వాళ్ళు మొత్తం బంగారం, గింగారం, భూములు అన్నీ తాకట్టు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళు నా సోదరులు ఇప్పుడు ఖచ్చితంగా మరి వారికి అండగా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న టీచర్స్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడికి ప్రైవేట్లో 20,000 మనం తీసుకుంటే, అదే పిల్లవాడు గవర్నమెంట్లో చదివితే పిల్లవాడికి గవర్నమెంట్ ఫ్రీ అని తెలుస్తుంది. బట్ సమాజం ఆలోచించాల్సింది గవర్నమెంట్ అక్కడ ఒక 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఇది ప్రజాధనమే, అది ప్రజాధనమే. ఇక్కడ 20,000 అయిపోతుంది, అక్కడ 70,000 వరకు వెళ్తుంది. అంటే ఏంటి? ప్రైవేట్ విద్యా సంస్థలు నిజానికి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుతున్నాయి. అలాగే ఇవాళ టీచర్ రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో మరింత త్యాగం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి, లెక్చరర్లకి ఖచ్చితంగా మరి వారికి హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు, మినిమం పే స్కేల్ అందించడంలో కావచ్చు, వారికి ఏ విషయంలోనైనా మాకు ఒక అన్న ఉన్నాడు అని. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకు ఎలా అయితే టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళకి రియల్గా కొంచెం మంచి చెడుకు ఉన్నాడు, బట్ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లకి, లెక్చర్లకి ఇంతవరకు ఎవరు కూడా ఒక గాడ్ ఫాదర్ లీడర్ లేడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇంతకుముందు ఉన్నా వాళ్ళకి అభయం ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి అభయం ఇస్తున్నాను. ఒక నిధి ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా మీ మంచి చెడులో అందులో నుంచి డబ్బులు ఖర్చు పెడతాను. పేద ఉపాధ్యాయులకు డెఫినెట్గా అండగా ఉంటాను. నా సొంత నిధులతోటి 3 లక్షల వరకు ఖచ్చితంగా మరి నేను ఇన్సూరెన్స్ చేపిస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్నారు. గతంలో కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాలిటిక్స్కి వస్తాయి, అటు ఇన్స్టిట్యూషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఈ రెండింటిని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు సార్? నా కాంపిటేటర్స్ నన్ను ఓడించడంలోనే దృష్టి పెట్టారు. బహుశా గెలిచిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ టార్గెట్ పెడతారేమో. కానీ జనరల్లీ నేను చూశాను, నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అట్లనే ఉన్నాను. కాలేజ్ నుంచి స్కూల్ షిఫ్ట్ అయినప్పుడు కూడా చాలామంది స్కూల్స్ నడవాయి. అదర్వైజ్ నరేందర్ రెడ్డి ఫోకసింగ్ ఆన్ స్కూల్స్, కాలేజీలు నడవాయి అనుకున్నారు. నేను 2 మేనేజ్ చేయగలిగాను. డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు అది ఫింగర్ టిప్ లాగా అయిపోయింది. చిన్నప్పటి నుంచి దానిలో లీనమై ఉన్నాను. పాలిటిక్స్, ఎమ్మెల్సీ అనేది కూడా అది పెద్ద ప్రాబ్లం అయింది కాదు. కాబట్టి ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ మేనేజ్ బోత్ పాలిటిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నా పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఎలాంటి అపనమ్మకంతో కానీ, అభద్రతా భావంతో కానీ ఉండకూడదు. గతంలో కంటే ఇంకా నేను ఎక్కువ టైం ఇచ్చి ఖచ్చితంగా 100%గా మా పిల్లలను, తల్లిదండ్రులు కేర్ తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి ప్రామిస్ చేస్తున్నాను. తాను గెలిస్తే నిరుద్యోగులకు, ఉద్యోగులకు, పట్టభద్రులకు ఏం చేస్తారన్న క్లారిటీని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఓవరాల్గా నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రస్తారంలో విద్యావేత్త నుంచి రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఆయనకు కూడా మనం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.